నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ప్రస్తుతం నాగ చైతన్యను చైతును కృతి శెట్టి వెంబడిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదు అంటూ అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏంటది? ఆవిడ చాలా తెలివైన పిల్ల, మాటలు చాలా తెలుగుగా మాట్లాడుతుంది. నాకు చైతు చాలా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఎప్పుడైనా ఏదైనా కష్టం కలిగితే నేను చైతుతోనే షేర్ చేసుకుంటా. చైతు నా పక్కన యాక్ట్ చేసినా యాక్ట్ చేయకపోయినా, ఎక్కడ యాక్ట్ చేస్తున్నా సరే చైతుని కలుసుకొని నా మనసులో బాగా చెప్పుకుంటే పోతుంది. అది. రెండవది ఏంటంటే, ఈ సినిమాతో మరింత నేను దగ్గర అయ్యాను. బంగారాజులో చేశా. ఈ సినిమాతో నాకేమనిపించిందంటే, జీవితంలో మనం ఆయన్ని విడిచిపెట్టి ఉండలేము అనిపించింది. నేనంటూ పెళ్లి చేసుకున్నట్టయితే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకుంటామని చెప్పింది. చైతు అన్నాడు, కొరియా వాడిని పెళ్లి చేసుకుంటుందని. చైతు అంటే లేదు ఇండియా వాడిని పెళ్లి చేసుకుంటానన్నది. అలా కాకుండా ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, నేనంటూ పెళ్లి చేసుకుంటే నాకు చైతులో ఉన్న గుణాలన్నీ ఉన్నవాడినే చేసుకుంటానని చెప్పింది. కానీ చైతును మాత్రం తను ఫాలో అప్ అవ్వడం, తన మీద ప్రేమ చూపించడం, తను ఏమన్నప్పుడు కూడా కాదనకపోవడం, ఇవన్నీ కొంచెం ఎక్కువగా తను మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటపడేలా చేస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ టైంలో కృతి శెట్టి మాటలు అనేసరికి అందరి చూపు ఈ పెయిర్ అన్నట్టుగా వెళ్ళిపోయింది. ఏమంటారు? అంటే వీళ్ళిద్దరి మధ్య నా అంతనకు ఏంటంటే, కృతి శెట్టి ఫాలో అవుతుంది కానీ చైతు ఫాలో అవ్వడు. చైతు ఫాలో అవ్వాలని చాలా చాలా కావాలి. ఈ మధ్యకాలంలో దూలిపాల శోభిత కూడా ఫాలో అయింది. నాగార్జున ఏవో కొన్ని షరతులు పెట్టాడు. ఇట్లాంటి వార్తలు కూడా కొంతమంది చెప్పుకున్నారు. ఇక్కడ చైతు పెళ్ళి ఒక్కరితో అయిపోవద్దు, ఆయన ఒక్కరి డెసిషన్తో అయిపోవద్దు. అక్కడ వెంకీ మామ ఉన్నాడు, సురేష్ మామ ఉన్నాడు. అక్కడ అలా ఉంటే మెయిన్ తన తల్లి ఉంది లక్ష్మి, రెండో తల్లి, మూడోదేమో మన నాగార్జున గారును అమల. వీళ్ళిద్దరి సలహాలు కూడా కావాలన్నమాట. ఎంతమందితో ముడిపడింది చైతు పెళ్ళి. కనుక తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోలేకపోతున్నాడు. ఆయన మనసులో ఏమున్నప్పుడు కూడా వీళ్ళందరి తాలూకు ఆమోద ముద్ర వేయించాలంటే టేక్స్ టైము. కానీ ఇందులో ఈ మధ్యకాలంలో నేను చూసిన వాళ్ళల్లో బాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజీ, బాగా ప్రేమను బాగా ఆల్మోస్ట్ చాలా మనసులో ఉన్న ప్రేమంతా చాటుకోవడం మాత్రం కృతి శెట్టిలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ కృతి శెట్టి కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా ఉంది, కానీ అలాగే రెప్పారపకుండా చూడడం. నాగ చైతన్య గారు స్తబ్దుగానే ఉన్నారు. నాగ చైతన్య కొంచెం తెలివైనాడు కదా, ఏదైనా కుర్రాడు. నాగ చైతన్య తెలివైనాడు. ఆయన బయటపడ్డా కానీ ఈ కృతి శెట్టి మాత్రం బయట పడిపోయింది అన్నమాట. అది జరుగుతుందో జరగదో తీసి పక్కన పెట్టేస్తే, నేనంటూ పెళ్లి చేసుకుంటే చైతు లాంటి గుణాలు కలవాడిని చేసుకుంటానని చెప్పింది. అది ఇండస్ట్రీలో జనరల్ గా మనకి స్క్రీన్ మీద రొమాన్స్ పండింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇలాంటి డైలాగ్స్ అన్ని రొమాన్స్ పండడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుడిగారు సుధీరును రష్మి గౌతమ్ ఉందనుకోండి, మరి ఆ బాడీ లాంగ్వేజ్ ఎంత డీప్గా ఉంటుంది. ఆ సుడిగారు సుధీర్తో యాక్ట్ చేస్తుంటే రష్మి ఆల్మోస్ట్ చాలా ట్రెమెండస్గా యాక్ట్ చేస్తుంది అన్నమాట. కొంతమంది కాంబినేషన్లో ఆ విధంగా డెడికేటెడ్గా ఉంటారు. ఈ చైతు తాలూకు కాంబినేషన్లో కృతి శెట్టి కూడా డెడికేటెడ్గా ఉంది. అంటే మనస వాత కర్మన లవ్ చేస్తారు చూసారా, వాళ్ళు ఇంకే ఫీలింగ్ లేదు. నా శరీరంలో అణువు నీదే అన్నట్టుగా ఫీల్ అవుతారు కదా, ఆ ఫీలింగ్ ఆవిడలో కనిపిస్తుంది బాగా. ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ వచ్చినట్లయితే దట్టు ఈ టైంలో కొంచెం చైతు మీదో లేకపోతే అక్కినేని వారి ఫ్యామిలీ మీదో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా? ఏం చూపిస్తుంది అంటే, ఇవన్నీ అనుకోవడం తప్ప. ఇప్పుడు దూలిపాల శోభిత, కృతి శెట్టి ఇవన్నీ అనుకోవడం తప్ప. ఇప్పుడు ఇంకో కొత్తగా రూమర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఖుషి సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోయే రోజుల్లో చైతు సమంత కూడా యాక్ట్ చేసే
పరిస్థితి ఒకటి వస్తుంది. అవును, ఎవరో ఒక సీనియర్ డైరెక్టర్ కలిపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా చేస్తామని చెప్పింది. అబ్బా అంతవరకు వెయిట్ చేయాలా అంది. ఆవిడ కూడా మనస్ఫూర్తిగా తన ప్రేమను చెప్తూనే ఉంది అప్పటికప్పుడు. ఏంటి ఇంకెన్నాళ్ళు 2 సినిమాలు తర్వాత వస్తుంది, అప్పుడు అంతవరకు వెయిట్ చేయాలా అనుకుంది. అంటే వాళ్ళు పూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళు చిన్న ఏదో మాట పట్టింపు చిలిక గాలివాన, ఆ వయసు తక్కువగా ఉంటే ఏముంది, ఎలాగే చిన్న అల్లరి చిల్లరగా అనుకుంటారు, పట్టింపులు దూరంగా అయిపోతారు. దూరం అయినప్పటి నుంచి మళ్ళీ దగ్గర అవ్వాలని ఆరాటం ఇవన్నీ మామూలే. ఇది కూడా ఉంది. మరి భగవంతుడు ఎవరిని ఎలాగా ఎప్పుడు కలుపుతాడో మనం వేచి చూడాలి. ముఖ్యంగా ఒకవేళ సమంత గారు అండ్ నాగ చైతన్య గారు ఒక సినిమాలో కనుక ఒప్పించగలిగితే మళ్ళీ కొంచెం ఎక్కువ రోజులు ఇద్దరు కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు తను ఎక్కడో ఉన్నారు, చైతన్య ఎక్కడో ఉన్నారు. సో ఆ ఎడబాటు ఇంకా ఎడబాటు అవుతుంది. ఒకవేళ కలిసి పనిచేశారనుకోండి, పాత జ్ఞాపకాలు, పాత మాటలు, పాత కబుర్లు, వీళ్ళు తిరిగిన ప్రదేశాలు ఇవన్నీ గుర్తొచ్చి రీకలెక్ట్ అయ్యి మళ్ళీ కలిసిపోతారేమో. కలిసిపోవడం కోసమే ఆ ప్రయత్నాలు చేయడం జనరల్గా. ఇప్పుడు చైతు ఇల్లు ఉంది కదా, ఆ చైతు ఇంటిని సమంత కొన్నది. ఎందుకు కొన్నది? ఆ జ్ఞాపకాలు కావాలనే, ఆ జ్ఞాపకాలు నెంబర్ వేసుకోవాలనే కొన్నది. అవును, కాకపోతే ఆ జ్ఞాపకాలు వద్దు అనుకుంటూ కదా నాగ చైతన్య వెళ్ళిపోయాడు. లేదు, వీళ్ళిద్దరూ తొందరపడ్డారమ్మా. అందుకే నేను ఇన్ని 100 వీడియోస్లో చెప్తున్నాను. నేను అందువల్ల ఇన్ని 100 వీడియోస్లో ఏం చెప్తున్నాను, మళ్ళీ ఏదో ఒక రోజున నాగ చైతన్య సమంత కలుస్తారని చెప్తున్నాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఈ కృషి శెట్టి, ధూళిపాల శోభిత వీళ్ళందరూ మామూలుగా మాట వరుసకే కానీ వీళ్ళు కలిసే అవకాశాలు తక్కువ. కాదంటే ఆయన వెంటబడతారు. అది. సో ఈ మాటని సమంత గారి చెవిలోకి వెళ్ళాయనుకోండి, అవును, ఎట్లా ఉంటుంది అంటారు? సమంత గారికి ఈ మాట వింటే చెవిలో అమృతం పోసినట్టుగా ఉంటుంది. అర్థమైందా? ఎవరు మన సుమా ఇంటర్వ్యూ చూసాం కదా, సుమా ఇంటర్వ్యూ చూసాము, తర్వాత స్వప్న ఇంటర్వ్యూ చూసాం. ఆ ఇంటర్వ్యూలో ఏవి దాచుకోకుండా సమంత చెప్పింది మాట. చాలా చక్కగా చెప్పింది, దాచుకోకుండా చెప్పింది మాట. అందువల్ల సమంత ఏనాటికైనా కలుస్తుందని నేను నాకున్న అనుభవంతో చెప్తున్నాను. ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ, అటు దగ్గుబాటి ఫ్యామిలీ ఇద్దరు కూడా ఈ మిషన్ మీదే ఉన్నారు. ఇద్దరికీ తెలియకుండా ఎట్లయినా సరే వీళ్ళని కలపాలి. చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. పెద్దల మాట తీసుకోకుండానే ఓన్ డెసిషన్ తీసేసుకున్నారు అంటూ. అంటే అక్కడ ఏంటంటే మనస్పర్ధలు ఏమి లేవమ్మా. వాళ్ళు ఏమనుకుంటున్నా మనస్పర్ధలు ఏమి లేవు. అయితే వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు విడిపోయే ముందు మాట వాళ్ళతో చెప్తే బాగుండేది. వాళ్ళు 2 అడుగులు ముందుకు వచ్చినట్టయితే మిగతా 2 అడుగులు వీళ్ళు కలిపేస్తారన్నమాట. అది వాళ్ళు ఏమి తప్పులు ఏం చేశారు? చాలా సింపుల్ మాట. ఏదో అంటావా తోటి మామూలు మోడర్న్ డ్రెస్ వేసుకోవడం అయ్యే కదా. అందరూ నవ్వుతారు. దీనికోసం విడిపోయారు. మీరు ఇంతకాలం 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక పాటలో యాక్ట్ చేసినందుకును, లేకపోతే ఇంకేదైనా కొంచెం మామూలుగా అందంగా ఉన్నట్టయితే అందంగా ఉన్నప్పుడే కదా ఫిజిక్ని చూపిస్తారు. ముసలైపోయిన తర్వాత ఏం చూపిస్తారు? అది తప్పేం కాదు అసలు నా దృష్టిలో. చక్కగా మంచి వయసులో ఉంది, అందంగా ఫిజిక్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఎవరికైనా సరే మంచి సర్వాంగ సుందరంగా ఆవిడ ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదు నా ఉద్దేశంలో. అక్కడే జరిగింది. ఇవన్నీ రూమర్సే. నాగ చైతన్యకి ఇష్టమైనది అదే కదా. అది నేను అనట్లేదు. ఇప్పుడు కృతి శెట్టి వ్యవహారం కావచ్చు, శోభిత వ్యవహారం కావచ్చు, ఇవన్నీ ఓన్లీ రూమర్స్ వరకు మాత్రమే అవకాశం ఇచ్చారు వాళ్ళు. రూమర్స్ కాదు. ధూళిపాల శోభిత కానీ ఇప్పుడు కృతి శెట్టి కానీ ఎలాగా మింగేసినట్టు చూస్తుంది అన్నమాట వాడిని. ఇప్పుడు నాగ చైతన్య అనమాట మింగేసినట్టు చూస్తుంది. నాగ చైతన్య జోగ్గా కొరియావాడిని కాదు, ఇండియన్నే చేసుకుంటా అని చెప్పి ఇలా చేయి కొట్టి ఇవన్నీ చెప్పి తను ఏ విధంగా అయితే చైతుని బాగా ఇష్టపడుతుందో అన్ని విధాలుగా చెప్పింది ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అమ్మా.